సౌత్ ఆఫ్రికాలో తొలి టీ20లో అద్భుతమైన సెంచరీతో చెలరేగిన టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ తరువాతి మ్యాచ్ల్లో జోరు కొనసాగించలేకపోతున్నాడు. వరుస ఇన్నింగ్స్లలో సెంచరీలు సాధించి చరిత్రకెక్కిన సంజు శాంసన్ ఇప్పుడు అదే వరుస మ్యాచ్ల్లో డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. ఏదేమైనప్పటికీ బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికాలపై వరుసగా సెంచరీలు సాధించిన సంజు భారత టీ20 జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడని చెప్పుకోవాలి. 2015లో టీమిండియా తరపున టీ20 అరంగేట్రం చేసిన ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ ఎక్కువ సందర్భాల్లో జట్టు బయటే ఉన్నాడు. 2015లో టీమిండియా తరపున టీ20 అరంగేట్రం చేసిన ఈ కేరళ వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ ఎక్కువ సందర్భాల్లో జట్టు బయటే ఉన్నాడు. కొన్నిసార్లు 11లోకి వచ్చినా పేలవ ప్రదర్శనతో నిరాశపరిచేవాడు. దీంతో ఇతన్ని సెలెక్టర్లు పక్కన పెట్టేవాళ్ళు. అయితే ఇటీవలి కాలంలో సీనియర్ ఆటగాళ్లు బిజీ స్కెడ్యూల్ కారణంగా సంజుకు టీ20 జట్టులో రెగ్యులర్గా చోటు దక్కుతోంది. ఈసారి మాత్రం వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. దీంతో ఇతని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. కానీ సంజు శాంసన్ తండ్రి విశ్వనాథ్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత కెప్టెన్స్ ధోని, కోహ్లీ, రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అవకాశాలు ఇవ్వకుండా తన కొడుకు 10 ఏళ్ల కెరీర్ను నాశనం చేశారని ఆరోపించారు. నలుగురు వ్యక్తులు నా కొడుకు 10 ఏళ్ల కెరీర్ను నాశనం చేశారు. కోహ్లీ, ధోని, రోహిత్ శర్మ వంటి కెప్టెన్లు సంజు శాంసన్కు సరైన అవకాశాలు ఇవ్వలేదు. వారితో కూడా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా సంజు వైపు పెద్దగా మొగ్గు చూపలేదు. ఈ నలుగురు అతని కెరీర్ను నాశనం చేయడంతో పాటు అతన్ని తీవ్రంగా బాధ పెట్టారు. కానీ సంజు మాత్రం వాటన్నింటినీ బలంగా ఎదుర్కొని ముందుకెళ్లాడు అని ఓ మలయాళం ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విశ్వనాథ్ చెప్పుకొచ్చారు.